ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి. మరి ఈరోజు దైవ సేవకులు అబ్రహాం గారిని మీరు చూడవచ్చు. గతంలోని మనం పోయిన సంవత్సరాన మనం ప్రార్థించాం. మరి ఏదైతే మతోన్మాదులు మరి దైవ చిత్తానుసారంగా జరిగినటువంటి సంఘటనని వారు ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. మీ దేవుడు ఇప్పుడు కాపాడమను, మీ దేవుడు చూడండి ఏం జరిగిందో, సేవకుడికి ఏం జరిగిందో, చనిపోయే ఉంటాడని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదిగోండి సజీవ సాక్ష్యంగా మన పాస్టర్ అబ్రహాం గారు మన మధ్యలోనే ఉన్నారు. వారితో ఈరోజు కలవటం చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఒకసారి వారి మాటల్లోనే మనం వారి యొక్క జరిగినటువంటి సంఘటన బట్టి ప్రభువుని ఏ రీతిగా మహిమపరిచారో విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లోకరక్షకుడైన యేసయ్య పేట ప్రత్యేకమైన వందనాలు. గడిచిన 2 years బ్యాక్ 2 సంవత్సరాల క్రిందట నా మీద ఎల్ఈడి పడటం, ఒక సభలకు వెళ్ళినప్పుడు ఎల్ఈడి నా మీద పడటం జరిగింది. దాని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ నా దేవుడు సజీవుడు, తన బిడ్డలను సజీవులుగా లేవనెత్తాడు. చిన్న గాయం కూడా, చిన్న దెబ్బ కూడా లేకుండా దేవుడు సజీవుడిగా ఉంచాడు. ఈరోజు ఈ రీతిగా నేను మీతో మాట్లాడుతున్నానంటే నా దేవుడు బ్రతికాడు, నన్ను బ్రతికించాడు, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. ఇంకెవరైనా రక్షింపబడిన వారు ఉంటే వీడియో చూసి రక్షింపబడవలసిందిగా మనం చేస్తున్నాం. మనకు వచ్చే ప్రతి బాధలను కూడా ప్రభు తీసివేస్తాడు, తొలగిస్తాడు. మరి సజీవ సాక్ష్యం అనమాట. ఆ రోజు ఏదైతే ట్రోల్ చేశారో వారందరికీ కూడా ఇదిగో ధీటైనటువంటి నా దేవుడు సజీవంగా మీ మధ్యలోనికి ఉంచాడు. ప్రభుకే మహిమ కలిగిన గాక. ఆమేన్.